మాట్లాడారు ఒకసారి వినండి. ఆ బేట్ ప్లే చేయండి అమ్మా. విషయంలో ఉన్నప్పుడే ఇవన్నీ బలంగా మనం తయారు చేసుకునే వెసులుబాటు మనకుంటుంది. వెసులుబాటులోకి రావాలి. ఆర్గనైజేషన్లో ఉన్న ప్రతి ఒక్కడు సోషల్ మీడియాలో ఆటోమేటిక్లీ ఎంపానల్ కావాలి. సోషల్ మీడియాలో మీ ఫోన్ అన్నది ఈరోజు యుగంలో మీ దగ్గరున్న గన్ను ఈరోజు యుగంలో, ఈ సోషల్ మీడియా యుగంలో మీ దగ్గరున్న ఏకైక వెపన్, ఏకైక గన్ను మీ ఫోను. ఆర్గనైజేషన్ పరంగా మీరు దాంట్లో ఎంపానల్ అయిపోయి ఉండాలి. మీతో పాటు మీరు క్రియేట్ చేసి ఆర్గనైజేషన్ గ్రామస్థాయి దాకా కూడా ఆ ఆర్గనైజేషన్లో పార్టీ కావాలి. ప్రతి ఒక్కరి చేతిలోనూ కూడా మీకు అన్యాయం జరిగితే ఆ అన్యాయం నాకు జరిగింది అని చెప్పి మీరు ఆ మాధ్యమంలో మీరు చెబితే ఆ మాధ్యమం ద్వారా పార్టీ హైకమాండ్ మా దాకా కూడా తెలియడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం వైఎస్ఆర్సీపీ శ్రేణులందరికీ కూడా ఈ మెసేజ్ వెళ్ళిపోవాలి. ఎవరికి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా మొత్తం పార్టీ తనకు తోడుగా నిలబడే కార్యక్రమం జరగాలి. ఇది విజన్. మళ్ళీ నా జిల్లా ప్రోగ్రాములు కూడా మళ్ళీ ఉంటాయి. నా ప్రోగ్రాంతో పాటు చివరిలో నా పాదయాత్ర కూడా ఎట్టగో జరుగుతుంది. కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు ఇంకా మీతో ఇంకా ఎక్కువ మమేకమయ్యే పరిస్థితి ఉంటుంది. ఓకే, ఇంకా ఎక్కువ రైట్. ఇది నాగేంద్ర గారు పాదయాత్రకు సిద్ధమవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వర్మ గారు ఆడిబుల్ సార్, మాట్లాడండి. వర్మ గారు ముందుగా మీకు, మీ ద్వారా 99 వీక్షకులకు, ప్యానల్లో ఉన్న పెద్దలు అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. పాదయాత్ర అనేది ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు సోషల్ జస్టిసే లేకుండా సోషల్ మీడియాలో ఎగిరిపడండి అని చెప్పి పాదయాత్ర కాకుంటే పొర్లు దండాలు యాత్ర చేస్తే ఏమైతే సార్? ఇప్పుడు అసలు సోషల్ జస్టిస్ లేకుండా ఇప్పుడు ఆడున్న యువత ఏం చెప్పాలండి? యువతకు నేనున్న 5 సంవత్సరాల్లో యువతలో ఇప్పుడు మీ ఎంపవర్మెంట్ ను ఈ విధంగా తీసుకొచ్చినా, ఇంత చేసినా, మీకు ఇది సాధించినా, కాకపోతే నేను చేయడంలో ఈ ఉద్దేశంలో ఇది చేయలేకపోయినా, ఇందాక ఆంజనేయులు సార్ అన్నట్టు అసెంబ్లీలోకి వచ్చి ఆయన గెలిపించింది ఎందుకండి? ఆ కష్టాలు, ఆ నష్టాలు అక్కడికి వచ్చి నిలదీసి ఇదే మాట అక్కడ అడగండి. యువతకు అన్యాయం జరుగుతుందో, ఇంకోటి జరుగుతుందని ప్రభుత్వానికి ఒక అంటే టైమర్ లాగా ఉంటుంది కదా, ఆయన వస్తాడు అడుగుతాడని. వెళ్ళి నీ కార్యకర్తలకి నేను వస్తా పాదయాత్ర చేస్తే ఎస్ నేను అడుగుతున్నా. ఇది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 5 సంవత్సరాలు జరిగిన అరాచకాలకు, అన్యాయాలకు ఒక అద్భుత అవకాశం నిలదీయడానికి రమ్మని పాదయాత్ర. పొర్లు దండాయాల యాత్ర చేసినా ఒకటే. మీరు ఇప్పుడు తాట తీస్తామంటే అడిగారు, తాట తీస్తామని ఏంటంటే, తాట తీస్తామని ఎవరిని అన్నారు సార్? అది ఒకటి. చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఎవరైనా సరే తాట తీస్తామని ఎవరిని అంటారు? ఇందాక పెద్దలు ఆయన శ్రీకాంత్ గారు ఉన్నారు, ఆయన పేరు చెప్పాను, ఇంకోటి చెప్పాను, వైసీపీలో వాళ్ళని అనలే. ఎవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గా సమాజానికి ఉపయోగపడి ప్రభుత్వాన్ని ఇరుకుని పెడుతూ, మహిళలను వేధిస్తూ, ఇందాక గంజాయి తాగి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే అటువంటి వాళ్ళకి తాట తీస్తాం. అది ఎవరైనా అనే మాటే కదా సార్. జగన్మోహన్ రెడ్డి కూడా హర్షించాలి కదా, ఆయన మాజీ ముఖ్యమంత్రిగా. అటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మనలో ఉన్నా బయట ఉన్నా ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి సహకరించాల్సిందే. మరి ఆయన తాట తీస్తా ఉంటాడు. ఇప్పుడు ఆయన కూడా అంటాడు కదా, మీ గుడ్డలు ఇప్పుతాను, ఏమో వాళ్ళు ఇప్పుకోలేరని మాట పోలీసు కనిపిస్తే చాలు, మీకు నేను వస్తే గుడ్డలు ఇప్పి తీస్తా అంటాడు. వాళ్ళు ఇప్పుకోలేరా? ఇటువంటివన్నీ పక్కన పెట్టేసి మీరు జెన్యూన్ గా ఒక ప్రతిపక్ష నాయకుడు, అంటే ప్రజలు లేదనుకో, మీరు ప్రతిపక్షాలుగా తీసుకుంటున్నారు కాబట్టి మీరు ప్రతిపక్షాలకు నాయకుడిగా వచ్చి ఈ ప్రజలకు ఏం చేశారు, ఏం చెప్పారు? ఇందాక సార్ కూడా అన్నారు అరో కొరవ అంట. నిజంగానే 1,00,000 కోట్ల ఆదాయం వేసేసిన వాళ్ళకు 10,000 కోట్లు తల్లికి వందనం ఇస్తే వాళ్ళకు అరవ కొరవగా కనిపిస్తుంది కదా సార్. అంటే ఇప్పుడు వాళ్ళ నాయకుడు ఎదుర్కొంటా ఉన్న కేసులే 1,00,000 కోట్లు. ఆ 1,00,000 కోట్లతో పోలిస్తే 10,000 కోట్లు అరవ కొర. 10,000 కోట్లు ఎన్డీఏ ప్రభుత్వం, 10,000 కోట్లు అక్షరాల 10,000 కోట్లు తల్లికి వందనం అని ఇచ్చింది. 5 మంది ఉంటే 75,000 ఇచ్చింది, 3 ఉంటే 45,000 ఇచ్చింది. పడిన ప్రతి బిడ్డ తల్లి. ఇక్కడ ఎక్కడ పార్షియాలిటీ చూడాల. నేను స్వయంగా నా కాన్స్టిట్యున్సీలో కావచ్చు, పక్కన కాన్స్టిట్యున్సీలో చాలా మంది వైసీపీ వాళ్ళ దగ్గర విన్నా, అన్న ఎంత అప్డేటెడ్ గా వచ్చింది, మా ఇంట్లో 4 ఉన్నారు, నాకు 60,000 వచ్చింది. ఇట్లా హ్యాపీగా విన్నాం. కానీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు
మరి ఏదో ఒకటి గుడ్డగాల్చి ముఖాన్ని వేసేయాలి. యాక్చువల్ గా చాలా హ్యాపీగా, చాలా చాలా బాగుంది. ఇప్పుడు ప్రభుత్వాన్ని నిలదీసినప్పుడు మీరు అక్కడికి ఎందుకు వెళ్ళలేదు, మీరు ఎందుకు వెళ్తారు అని అడుగుతున్నారు. మీరు యువతకి ఏం చేశారు? మీరు యువతకి చేసుంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మీ కాన్స్టిట్యున్సీలో అంటే పులివెందుల కాన్స్టిట్యున్సీలో ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మీరు